ఈ వీడియో పోస్ట్ చేస్తానో లేదో అసలు తెలియదు. ఒకవేళ పోస్ట్ చేస్తే అసలు మిస్ చేయొద్దండి. నాకు తెలిసి ఈ వీడియో పెద్దగా ఎవరు చూడరు. ఈ వీడియో అయితే అనదర్ సైడ్ ఆఫ్ బీయింగ్ ఇంట్రోవర్ట్ అనమాట. ఇట్లాంటి వీడియో ఒకటి చేస్తాను అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు అనమాట నా ఛానల్. అసలు నేను ఫేస్ రివీల్ ఎందుకు చేయను, అసలు నా పేరేంటి, నేను ఏం చేస్తాను, ఏం చదువుతాను, నా ఛానల్ చూసే వాళ్ళలో సగం మందికి ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ నేను ఆన్సర్ చేయలేను. కానీ ముఖ్యంగా ఫేస్ రివీల్ అసలు ఎందుకు చేయను, ఫేస్ కి ఫిల్టర్ ఎందుకు యాడ్ చేసింటాను అనే దాన్ని ఈరోజు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఆ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ తెలుసుకోవాలా అంటే మనం ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ లెగ్ బోల్లా. గర్ల్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తా అంటే ఖచ్చితంగా ఫుల్ ఎండ్ వరకు చూడండి. మీరు పక్కా 100% రిలేట్ అవుతారు. లాస్ట్ 4 years నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా అని ఉన్నా సరే దానికి ఎందుకు అంత టైం తీసుకున్నాను అంటే బ్యూటీ స్టాండర్డ్స్. రిలేటివ్స్ ఫంక్షన్ కి అటెండ్ కావాలన్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా, ఆఖరికి వాట్సాప్ స్టేటస్ పెట్టాలన్నా సరే సొసైటీ నిర్ణయించిన బ్యూటీ స్టాండర్డ్స్ తగ్గట్టే ఉండాలా. లేకుంటే ఇంకేదో పెద్ద క్రైమ్ చేసినట్టు ట్రీట్ చేస్తారనమాట. నా చైల్డ్హుడ్ నుంచి నేను చాలా చబ్బిగా ఉండేదాన్ని అనమాట. చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడు పాయింట్అవుట్ చేసేది గానీ, హర్ట్ చేసేది గానీ ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. ఒక్క రోజు నేను ఆడుకోనికి బయటకు పోకపోయి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది అనమాట నాకు. నేను 5th క్లాస్ చదువుతాంటానేమో ఆ టైంలో. సమ్మర్ కదా అని చెప్పి ఇట్లే పక్కన ఫ్రెండ్స్ తో ఆడుకోనేకి పక్కింట్లో ఉండే నా ఫ్రెండ్ ఇంటికి పోయినాను. నా ఫ్రెండ్ ఇంట్లో ఉండే మెయిడ్ ఆంటీ ఏమో సడన్ గా నన్ను చూసి నోరంతా తెరిచి ఏమ్మా ఇంతలా అయిపోయినావు అనింది. ఆ ఒక్క మాట అని వదిలేలేదనమాట. చాలాసేపు అక్కడనే నిలబడి నా బాడీని మొత్తం కింద నుంచి పైన వరకు స్కాన్ చేసింది. ఈ సిచ్యుయేషన్ జరిగే టైంలో నా చెల్లితో సహా 2-3 ఫ్రెండ్స్ అందరూ నా పక్కనే ఉన్నారనమాట. ఇంకంతే ఆ సిచ్యుయేషన్ జరిగిన తర్వాత అసలు వాళ్ళ ఇంటికి పోవడమే మానేసిన నేను. నా ఫ్రెండ్స్ నా చెల్లి ఎవరు నన్ను ఒక్క మాట కూడా అనలేదనమాట. కానీ మళ్ళీ ఆ ఆంటీ కంటికి ఇంకోసారి దొరికినానంటే ఆ సిచ్యుయేషన్ ని ఫేస్ చేసే ధైర్యం ఇంకోసారి లేదు నాకు ఆ వయసుకి. చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి చాలా ఎక్స్ట్రావర్ట్ అనమాట. గల్లా గల్లా వాగే టైపు. ఎక్స్ట్రావర్ట్ ని కాస్త ఇంట్రావర్ట్ గా మార్చిన సిచ్యుయేషన్ అనమాట అది నా లైఫ్ లో. ఎందుక ఇంత చిన్నదానికి ఇంత ఫీల్ అయిపోయినావా అంటే అదొకటే కాదనమాట, దెబ్బ మీద దెబ్బ. ఈసారి అయితే నేను మా ఇంట్లో పద్ధతిగా హాల్లో బెడ్ మీద కూర్చొని నాకు ఇష్టమైన టీవీ షో చూసుకుంటున్నాను. అంతే సడన్ ఎంట్రీ ఇచ్చింది ఒక ఆంటీ మా ఇంటికి. యాజ్ యూజువల్ మళ్ళీ నన్ను చూసి ఏంది మీ పిల్ల ఇంతలా ఉంది వామ్మో అనిందనమాట నా ముందరే. ఇంకా నా చెల్లి అయితే ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత బోర్న ఏడ్చేస్తానేమో అనుకోయింది. నేను అసలు ఒక్క డ్రాప్ కన్నీటి బొట్టు కూడా రాల్చలేదనమాట. ఇట్లా చెప్పుకుంటా పోతే దీనిల గురించి నేను పెద్ద బుక్కే రాయొచ్చు అని నాకు తెలుసు. నేను ఒకటే ఎక్సెప్షనల్ కాదని, నాతో పాటు నా ఫ్రెండ్స్, నా చెల్లి అందరు ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ని ఫేస్ చేసింటారని. నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పేదనమాట, ఆ పిల్ల డార్క్ ఉందని చెప్పి వచ్చిన వాళ్ళందరూ అడిగినా అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తా ఉండ్రంట. అయ్యో పాప నల్లగుంది కదా ఏం వాడట్లేదా, రోజు శనగపిండిలెక్కి పసుపు వేసుకొని వాడమ్మా తెల్లగా అయిపోతావు అని చెప్పేది. ఇట్లాంటివన్నీ చేస్తాండ్రంట. క్యాజువల్ గా బయట కనిపించినా సరే ఏమ్మా బాగున్నావా అని కాకుండా ఏమ్మా వెయిట్ పెరిగిపోయినావు ఎప్పుడు తగ్గుతావు ఇట్లాంటివి అడుగుతాండ్రి. ఆ దెబ్బకు నాకు మనుషులంటేనే విరక్తి వచ్చింది అనమాట. లిటరలీ ఎవరితోనూ అసలు మాట్లాడబుద్దే వేసేది కాదు. ఇప్పుడిప్పుడే ఇంకా మెల్లమెల్లగా నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకొని జనజీవన స్రవంతిలో కలుస్తాను అనమాట. మళ్ళీ ఇంకా సోషల్ మీడియాలో ఫేస్ రివీల్ చేసి మళ్ళీ ఒక 10 కామెంట్లు వేసుకొని ఉన్న కాన్ఫిడెన్స్ అంతా భస్మం చేసుకోవాలా అనుకోవడం లేదు. నా కాన్ఫిడెన్స్ వచ్చి లుక్స్ డజంట్ మ్యాటర్, ఎవరేమన్నా నేను పట్టించుకోను అని నాకు అనిపించిన రోజు నేను ఫేస్ రివీల్ చేస్తాను. 50K కి మనం చాలా దగ్గరలో ఉన్నాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 50K రీచ్ అయినాక ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఈ వీడియోని నీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే బాయ్.